నువ్వేగా వేసేది. బావకి నేను కూరట్టుకొచ్చినాను. ఏది కొంచెం శాంపుల్ పులుసు వేసుకుని తింటాడు. వేసుకో బావా, తిను బావా. ఇదిగో బావా, ఈ ఏడుకొండలు ఎంత పని చేసేసినాడో చూసావా? ఆ గాలి పెమియలేదు, అదే ఆ పెమీల దానికి కడుపు చేసేసినాడు. నువ్వే ఎట్టాగైనా మన చేతికి మట్టి అంటకుండా ఈ సమస్యని కోసేయాల. ఈలైతే ఆ గాలి పెమిల్ని చంపేసినా పర్లా, మన ఇంటి పేరు పోకుండా మీరే చూసుకోవాలా. ఈ సమస్య నాది నా కొడుకుది మాత్రమే కాదు బాబోయ్, మన కటారోళ్ళ మొత్తం నేను. ఏటి అర్థమవుతుందా అక్క? నువ్వు కూడా కూర తినేసి గిన్నెట్రాయే. ఏం మాట్లాడకుండా గమ్మునున్నాడంటే మన పని జరిగిపోయినట్టే. అదేందయ్యా ఎంగిల్ పడకుండా చేయి గడిగేస్తున్నా? చెప్పవే, చెప్పు. ఎవరితో సెడు తిరుగులు తిరిగావో చెప్పిసావు. సిగ్గు సరే లేకుండా పాడు జన్మ ఎందుకే దూకిస్తావు. ఇసకలో వేసి తొక్కుతా నీ అమ్మ. ఏందే ఏందే అన్నా, మన చేతికి మట్టి అంటకుండా పరిగణియాలా? ఎవరనుకున్నావే, ఎవరనుకున్నావు? చాలయ్యా, కత్తి తెచ్చి తలకాయ నరికితే ఆ తలెళ్ళి ధర్మం వైపు పడితే నా దగ్గర చాలు. రే సూర్యుడు, ఆ 7 కోట్ల కాడు ఏడున్నాడో లాక్కురండి నా కొడుకు. కాపంటే పదమనుకున్నావా? అంట నమ్ముకున్న జనాలకుండే. ఈ ప్రేమిల నెల తప్పడానికి కారణం నువ్వేనా? చెప్పరా? ఆ తాలి బట్టి ఏడికి కట్టు కట్టు.